చూడండి ఆ విభూతి దారల మధ్య వెలిగిపోతున్న కాలభైరవ రూపం. ఈ భస్మం సాధారణమైనది కాదు. ఇది కాలానికి అతీతమైన శక్తికి నిదర్శనం. మన కర్మలన్నీ బూడిదైపోవాలన్నా, మన అహంకారం అణిగిపోవాలన్నా, మన భీమవరంలో ఉన్న ఆ కాలభైరవుణ్ణి ఒక్కసారి దర్శించుకుంటే చాలు. ఈ విభూతి రేఖలు మన నుదుటిన ఉంటే సాక్షాత్తు ఆ కాలభైరవుడే మనకు రక్ష. జాతకంలో రాహుదోషాలు ఉన్నవారు, అకారణ భయాలతో బాధపడేవారు స్వామికి గార్లదండ వేస్తే ఆ పీడలన్నీ తొలగిపోతాయి. భక్తులు భక్తితో తెచ్చిన పానకంతో స్వామివారికి జరిగే అభిషేకంతో మనలోని అంతర్గత శత్రువులను, కోపాన్ని దూరం చేసి మనసును ప్రశాంతపరుస్తుంది. కాలభైరవ స్వామి సన్నిధిలో అష్టమి లేదా అమావాస్య రోజున పూజించిన ఈ నల్లతాళ్లను పిల్లలకు కట్టడం వల్ల వారిపై ఉన్న నరఘోష, దృష్టి దోషాలు తక్షణమే తొలగిపోతాయి. కాలభైరవ హోమం అంటేనే శత్రు వినాశనం. ఎగిసిపడుతున్న ఆ హోమజ్వాలలు మన జీవితంలోని కష్టాలను, దారిద్ర్యాన్ని దహించి వేస్తాయి. వేద మంత్రాల సాక్షిగా జరుగుతున్న ఈ హోమం మన భీమవరం నగరానికి ఒక రక్షణ వలయంలా పనిచేస్తుంది. హోమం పూర్తయ్యాక మిగిలే హోమభస్మం అత్యంత శక్తివంతమైనది. దీనిని నుదుటను ధరిస్తే ఎలాంటి భయాలు దరిచేరు. ఇక ఆ కూష్మాండ దీపాలు రాహుకాలపు దోషాలను పోగొట్టి మీ జీవితాల్లో కొత్త వెలుగులను నింపుతాయి. చూడండి, మన భీమవరం క్షేత్ర పాలకుడికి జరుగుతున్న ఈ అద్భుత అభిషేకం. ఇది కేవలం సంప్రదాయాలు కావు, భక్తుల కష్టాలను కడిగివేసే దివ్య ప్రక్రియ. తెల్లని పాలతో, చల్లని చందనంతో స్వామికి అభిషేకం జరుగుతుంటే ఆ భైరవుడి ఉగ్రత తగ్గి మనపై కరుణా కిరణాలు ప్రసరిస్తాయి. శక్తి స్వరూపమైన కుంకుమతో జరిగే ఈ పూజ మనకు శత్రువుల నుండి, అపమృత్యు దోషాల నుంచి రక్షణ కవచంలా నిలుస్తుంది. మన భీమవరం పట్టణానికి క్షేత్ర పాలకుడుగా కొలువై ఉన్న ఈ కాలభైరవ స్వామిని ఒక్కసారైనా దర్శించుకోండి. స్వామిని దర్శించుకున్నాక వెంటనే బయటకు వచ్చేయకుండా కాసేపు అక్కడ కూర్చుని ఆ కాలభైరవ అష్టకం చదువుకుని ఈ దివ్య క్షేత్రానికి రండి. స్వామి కృపకు పాత్రులు అవ్వండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన భీమవరం భైరవ వైభవం నలు దిశలా చాటండి. ఓం నమో కాలభైరవ.